సదా కాంతల్ పుత్రులు అర్థమంతనును నిత్యం పంచు మోహార్ణవ భ్రాంతి చంది చరించుగాని పరమార్థం వైన నియందు తాను చింతాకంతైన చింతనిల్పడుగగా శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. ఈ లోకమంతా మాయ అని వాడికి తెలుసు, భార్య వెంటరాదని తెలుసు, పిల్లలు వెంటరాదని తెలుసు, సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యము వెంటరాదని తెలుసు. ఇదంతా అబద్ధమని తెలిసిన దాని వెంటనే పడుతూ 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 వాడి సమయాన్నంతా వృధా చేసుకుంటున్నాడమ్మా. కానీ పరమార్థమైనటువంటి పరమాత్మయందు కనీసం చింత ఎంత ఉంటుందంటే ఇంతే ఉంటుంది. చింతానందైన నీ అందు చింత నిలిపితే పరమాత్మ వాడికి మోక్షం లభించేది కదా అని ధూర్జటి అద్భుతమైనటువంటి పద్యము ద్వారా మనకు తెలియజేశాడు. ఇవన్నీ మనకు తెలియనటువంటి విషయాలు కాదు సుమా. కలియుగంలో మానవుని యొక్క తత్వం ఏమో తెలుసా? ఏమి చేస్తే పాపము కలుగునో దాని అంతే వీడి చిత్తం ఉంటుంది, ఏమి చేస్తే పుణ్యము కలుగునో దాని అందు చిత్తము లేకుండా ఉంటాడు. ఇదే కలియుగ ప్రభావం. కాబట్టి మానవుడు భగవత్ చింతన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడమ్మా. ఇంకా ఏమిటో తెలుసా? అమ్మా మానవులంతా ఒకటిగా లేదు కదా, ఈ లోకంలో మానవులంతా ఒకటిగా లేదు కదా అమ్మా. వాళ్ళంతా స్వార్థ చింతనలో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు, భక్తి యోగంలో లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మా. కేవలం దానికి పేరు రావడం కొరకు మాత్రమే భగవంతుని నామ సంకీర్తన చేసేవాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. నిస్వార్థము చేత భగవన్నామ సంకీర్తన చేసేవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా కొద్ది మంది ఉన్నారమ్మా. ఆ నిస్వార్థంతో నిజంగా ఇందూరు పట్టణంలో ఉన్న ఇంతమంది ఉన్నారు కాబట్టి భాగవతం వింటే పుణ్యం వస్తుంది అంటే ఇదిగో ఇంతమంది వచ్చారు కదా. బంగారం పంచి పెడుతున్నారని మీకు ఎవరికి చెప్పారా? ఎవరికైనా బంగారం పంచి పెడుతున్నారంటే ఈ హాలు కాదు కదా, పూర్తి మార్కెట్ యార్డంతా వాడుకున్నా కూడా సరిపోనంత మంది వస్తారు. ఇక్కడ పుణ్యము మాత్రమే వస్తుంది అంటే ఇదిగో ఇంతమంది వచ్చారు. కాబట్టి పుణ్య సంపాదన వరకు వచ్చిన వాళ్ళంతా నిస్వార్థము చేత ఉన్నట్టే. ఇప్పుడు కపిలుడు తన తల్లి దేవహూతికి చెబుతున్న సాంఖ్యయోగము ద్వారా మన అందరికి కూడా భక్తి మార్గంలో మనం మురుగుతున్నట్టే. ఆ భక్తి యోగము కొరకే కపిలుడిని తల్లి దేవహూతి అడుగుతూ ఉన్నది. జయ గోపాల కృష్ణ భగవానికి అమ్మా దేవహూతి. మానవుడు పుట్టిన నాటి నుండి అనేకమైనటువంటి భోగములను అనుభవిస్తూ ఉంటాడు. వాడి జీవితకాలం అంతా తన భార్య బిడ్డల కోసము అనేకమైనటువంటి సంపాదనను సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఆ సంపాదించినటువంటి ఏ ఒక్క రప్పంతైన సొమ్ము కూడా తన వెంట రాదని అన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు. అందుకనే మీరు ధర్మపురి క్షేత్రానికి వెళ్తే అక్కడ నారసింహ శతకము అని ఒక పుస్తకం దొరుకుతుంది. 50 రూపాయలు ఏమో ఉంటుందండి. ధర్మపురిలో క్షేత్రానికి వెళ్తే ఎక్కడికైనా నిజామాబాద్ లో కూడా దొరుకుతూ ఉండవచ్చు. ఆ పుస్తకం కొనుక్కొని చదివే ప్రయత్నం చేయండి. దాన్ని అందులో శతకపద్యం రచించినటువంటి శేషప్ప కవి గారు ఒక్కొక్క పద్యాన్ని మన జీవిత సత్యంగా చూపించారు ఆయన. నిజంగా ఈ ఒక్కసారి మనం ఒక 5-6 నోటికి పట్టామా మనిషికి భక్తి యోగము అలవడుతుంది. దేవహూతికి ఎట్లాగైతే తెలిసిపోయిందో ఇంకా మనందరికీ జ్ఞానము తెలుస్తుంది. మనిషి అనుకుంటూ ఉన్నాడు తను సంపాదించిందంతా తను వెంట పెట్టుకొని వెళ్తాను అని. కానీ శేషప్ప కవి గారు చెప్పిన మాటలు అక్షర సత్యములు. ఇవి మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని
సొమ్ము కుడువబోడు ఒంట్లుగా మరుగైన భూమి లోపల దాచి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కవునో తుదకు దొంగల కిత్తురో దొరల కవునో తేనె చుట్టి గలకీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి తత్వముతో కూడిన పద్యం అండి. నిజంగా తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పుడు ఎవరైనా ధనం తీసుకువచ్చారా? మరి వెళ్ళిపోయేటువంటి రోజు మా నాన్నగారు అనేక వందల కోట్ల రూపాయలు సంపాదించారని కొడుకులు ఏమైనా మా నాన్నగారి శరీరాన్ని కట్టల మీద కాదండి సంపాదించిన ఈ నోట్ల కట్టల మీద కాలుస్తామని ఏ పిల్లలైనా నోట్లన్నీ పేర్చి కాలుస్తారని వెళ్ళిపోయేది నాడు వెంటరాదు. లక్షాధికారి అయినా ఎంత సంపాదించిన వాడైనా లవణమన్నది ఉప్పు వేసిన పదార్థమే తింటాడు కానీ సంపాదించిన బంగారం ఏమి తినకూడదు కదా. ఎంత సంపాదిస్తాడు అంటే నాకు ఇన్ని కోట్లు ఇంత ఐశ్వర్యము అని విర్రవీగిపోయి ఆ సంపాదించినటువంటి సొమ్మును దాచిపెట్టడానికి ఇనపెట్టలు సరిపోక భూమి లోపల కూడా దాచిపెడుతూ ఉంటారు. అలా దాచి పెట్టి దానము ధర్మములు లేక వాడు ఏం చేస్తాడో తెలుసా? తుదకు దొంగల కిత్తురో దొరల కవునో. ఆ సొమ్ము దొంగలు ఎత్తుకుపోతారో ఏమో. దొరలంటే వీడి కడుపున పుట్టినటువంటి పిల్లలు తండ్రి బాగా ఐశ్వర్యాన్ని సంపాదించి కాలం చేశారనుకోండి, పిల్లలు కూడా మా నాన్నగారు బ్రతికి ఉండగా దానములు ధర్మాలు చేసేవారు. ఆయన సంపాదించిన కోటాను కోట్ల రూపాయలు మేము మా అవసరాల వరకు మాత్రమే ఉంచుకొని మేము కూడా దానములు ధర్మములు చేస్తాము అని అంటే అబ్బా ఆయన కడుపున ఎంత మంచి పిల్లలు పుట్టారా అని అంటారు. కానీ ఆ దొరలు గనక పుట్టినటువంటి పిల్లలు గనక వాడు వ్యసన పరుడైతే సంపాదించిన సొమ్మంతా హారతికరమైపోతుంది. కాబట్టి నువ్వు ఎంతైతే సంపాదించావో అది అంతా నాశనం చేయడానికే దొంగలెత్తుకుపోవచ్చు, లేక దుష్టులైన నీ కుమారులు దాన్ని హారతి కర్పూరం చేయవచ్చు. కాబట్టి ఈ విషయం తెలుసుకోవయ్యా. ఎట్లాగో తెలుసా?